హలో! హాయ్ ఎవ్రీవన్. ఇవాల్టి కొత్త రెసిపీ వచ్చేసి ఫిష్ ఫ్రై. చాలా సింపుల్‌గా, డెలీషియస్‌గా కేవలం 10 మినిట్స్‌లో చాలా సింపుల్‌గా చేసుకునే ఫిష్ ఫ్రై అండి. పిల్లలకి కూడా ఈజీగా, హెల్తీగా పెట్టే ఫిష్ ఫ్రై. వాళ్ళకి కూడా చాలా నచ్చుతుంది. ఎలా చేయాలి, ఏంటి అనేది ఫుల్ వీడియో ఉంటుంది. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అలాగే ఫిష్‌ని ఫస్ట్ శుభ్రంగా వాష్ చేసుకొని తీసుకోవాలి. ఇందులో మనం ఫిష్‌ని స్మెల్ లేకుండా కొంచెం ఉప్పు అలాగే నిమ్మరసం వేసి శుభ్రంగా వాష్ చేసుకుంటే నీచు స్మెల్ అనేది లేకుండా ఉంటుంది. ఇప్పుడొచ్చేసి ఈ ముక్కల్లోకి నేను కొద్దిగా ఉప్పు, పసుపు, కారము అలాగే కొద్దిగా కార్న్ ఫ్లోర్ పౌడర్ వేసుకున్నానండి. ఇందులో ఎటువంటి ఎక్స్‌ట్రాస్ ఏమి యాడ్ చేయలేదండి. అంటే ధనియాల పొడి గాని, గరం మసాలా గాని, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇలాంటివి ఏమీ యాడ్ చేయలేదు. లాస్ట్‌లో ఒకసారి మొత్తం కలిపెట్టుకున్న తర్వాత కొద్దిగా నిమ్మరసం వేసి ఇంకోసారి కలిపెడుతున్నాను. అలాగే హాఫ్ టేబుల్ స్పూను ఆయిల్ వేసుకొని మొత్తం ఇంకొకసారి కలిసేలాగా కలుపుకుందాము. ఇప్పుడు ఇలా మొత్తం కలిపెట్టుకున్న తర్వాత ఒక్కసారి ఉప్పు చెక్ చేసుకోండి. ఎక్కువవుతుందా? తక్కువవుతుందనేది. ఇన్‌కేస్ ఎక్కువైతే లైట్‌గా కార్న్ ఫ్లోర్ కలుపుకోవచ్చు. మీ దగ్గర కార్న్ ఫ్లోర్ పౌడర్ గూడా లేకపోతే స్కిప్ చేయండి. కంపల్సరీ ఏం కాదు. ఇది అయితే చిన్న పిల్లలకి చాలా ఇష్టంగా తింటారు. స్పైసీ లేకుండా అలాగే సాఫ్ట్‌గా ఉంటుంది. పీసు మనకి ఫిష్ ఫ్రై చేసుకున్నప్పుడు కొంచెం క్రిస్పీగా అలాగే గట్టిగా అయిపోతుంటాయి ముక్కలు. అలా కాకుండా ఎంత సేపు ఫ్రై చేసినా కూడా చాలా సాఫ్ట్‌గా అలాగే పిల్లలు వాళ్ళకై వాళ్ళే తీసుకొని తినేలాగా ఉంటుంది. చాలా బావుంటుంది. ఇలాగే ట్రై చేసి చూడండి. మీకు కూడా తప్పకుండా నచ్చుతుంది. ఇప్పుడు ప్రాసెస్ చూద్దాము. ఫ్రై చేసుకుందాం. డీప్ ఫ్రైకి నేను ఇది పాన్ ఫ్రై చేయట్లేదండి. డీప్ ఫ్రై చేస్తున్నాను. సో, డీప్ ఫ్రైకి సరిపడా మనం ఫిష్ ఫ్రై చేసుకున్నప్పుడు ఈ ఆయిల్‌ని ఇంకో దానికి యూజ్ చేయలేం కాబట్టి నేను కరెక్ట్‌గా ఫ్రైకి సరిపడేలాగా ఆయిల్ తీసుకున్నాను. సో, ఇది మెల్లగా ఇప్పుడు ఆయిల్ హీట్ అయిన తర్వాత మెల్లగా ఒక్కొక్క ముక్కని తీసుకొని ఆయిల్‌లో వేసుకుందాం. జాగ్రత్త. ఆయిల్ బాగా హీట్ అయ్యి ఉండి పైన పడకుండా చూసుకోవాలి. సో, మెల్లగా అందులో వదిలేసుకుందాం. ఇప్పుడు వేసిన వెంటనే కలిపెట్టకుండా ఒక 2 మినిట్స్ అలా బాయిల్ అవ్వనిద్దాం. ఒక 2 మినిట్స్ బాయిల్ అయిన తర్వాత మెల్లగా ఇంకో సైడ్‌కి టర్న్ చేసుకోవాలి. ఇలా. ఇంకోసారికి టర్న్ చేసుకున్న తర్వాత ఇలా మెల్లగా ఇంకోసారి కుక్ అవుతుంటది. ఈ ప్రాసెస్ అంతా ఫ్లేమ్‌ని మీడియంలోనే పెట్టుకొని చేసుకోవాలి. ఎందుకంటే హైలో పెట్టుకుంటే జస్ట్ పైన కలర్ చేంజ్ అవుతుంది. మీకు లోపల ఫిష్ అనేది అలాగే మెత్తగా ఉంటుంది ఉడకకుండాను. పచ్చిగా ఉంటుంది. సో, ప్రాసెస్ అంతా స్లోగా సిమ్‌లోనే మంటని తగ్గించుకొని పెట్టుకొని చేసుకోవాలి. సో, ఇప్పుడు ఒక సైడ్ అయిన తర్వాత మళ్ళీ ఇంకో సైడ్ టర్న్ చేసుకోవాలి. మీకు ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా లైట్ రెడ్డిష్ కలర్‌లో వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకోసారి టర్న్ చేసుకోవాలి. ఇలా 2 టైమ్స్, 3 టైమ్స్ అలా టర్న్ చేసుకుంటూ మాడిపోకుండా చూసుకుంటే సరిపోతుంది. చూసారు గదా! ఎలా కలర్ చేంజ్ అయ్యి ఎంత క్రిస్పీగా వచ్చేసాయో. ఇప్పుడు వీటిల్ని ఆయిల్ లేకుండా తీసి ఒక ప్లేట్‌లోకి సర్వ్ చేసేసుకుందాం. అలాగే ఇప్పుడు ఇలా ఫిష్ ఫ్రై చేసుకుంటుంటాం కదా! మనము ఇందులో చాలా పౌడర్స్ అన్నీ కలిపి హడావిడి చేసేస్తుంటాము. అలా ఏం అవసరం లేదండి. ఇలా సింపుల్‌గా సరిపోతుంది. పిల్లలకు కూడా వాళ్ళకి ఇష్టంగా తింటారు. చాలా బావుంటుంది. మనం హోటల్స్‌లో తింటుంటాం. అయ్యో! మనకింత బాగా రావట్లేదేంటి అని ఫీల్ అవుతుంటాం ఒక్కోసారి. అలా అవసరం లేకుండా ఈ ఫిష్ ఫ్రై మనకు చాలా బావుంటుంది. ఈ ప్రాసెస్‌లో చేయండి. అండ్ సింపుల్‌గా ఉంటుంది. మీరు ఎక్కువ సేపు స్టోర్ చేయలేదు. అలాగే ఫ్రిడ్జ్‌లో పెట్టుకోవాల్సిన అవసరం లేదు. అలా ఏం లేకుండా చాలా సింపుల్‌గా అయిపోతుంది. సో, అయిపోయింది ఇప్పుడు. తీసేసుకొని ఒక ప్లేట్‌లో సర్వ్ చేసేసుకుందాం. ఈ ఫిష్ ఫ్రై సైడ్ డిష్‌గా అయితే చాలా బావుంటుంది. ఏదైనా సాంబార్‌కి, పప్పు వాటిలోకైతే ఇంకా సూపర్‌గా ఉంటుంది. ట్రై చేసి చూడండి. అలా కాకుండా సింపుల్‌గా ఎంప్టీగా ఓన్లీ ఇలా ఫిష్‌నే తినేసేయడానికి కూడా టేస్ట్ చాలా బావుంటుంది. మీరు ట్రై చేసి చూడండి. ఒకసారి చూడండి మనం ఫ్రై చేసిన ఫిష్‌ని ఎంత సాఫ్ట్‌గా, ఎంత డెలిషియస్‌గా వచ్చిందో. ఎక్కడ మీకు మాడిపోకుండా, అలాగే పైన మనం ఏసిన కోటింగ్ కూడా మాడిపోకుండా పర్ఫెక్ట్‌గా వచ్చింది. ఎప్పుడు మనము వేసుకునే కోటింగ్ ఎక్కువైపోయి పైన మాడిపోయి బ్లాక్‌గా వచ్చేసి, అలాగే లోపల ఫిష్ అలాగే ఉండిపోవడము అలాంటివి జరుగుతుంటాయి. అలా కాకుండా పర్ఫెక్ట్‌గా వస్తుంది. చూసారు గదా! ఎంత డెలిషియస్‌గా వచ్చిందో. నాకైతే టేస్ట్ అద్దిరిపోయింది. మా బాబు ఫుల్ ఎంజాయ్ చేశాడు రెసిపీని. సో, చూడండి మీరు గూడా ట్రై చేయండి ఇదే ప్రాసెస్‌లో. మీకు తప్పకుండా నచ్చుతుంది. అండ్ మీరు మెయిన్‌గా ఇక్కడ గమనిస్తే చూడండి ఎంత సాఫ్ట్‌గా వచ్చిందో ఫ్రై పీస్ అనేది. నేను కొంచెము ఈ
ఫ్రై పీస్‌ని కొంచెం లావుగా కట్ చేపిచ్చుకున్నాను. ఎందుకంటే పిల్లలకి మనము డీప్ ఫ్రై చేస్తున్నాం కదా! అది మరీ క్రిస్పీగా పోయి మనముకి కండ రాకుండా తినలేకుండా ఉంటది కాబట్టి నేను ఇలా లావుగా ముక్క కట్ చేసుకున్నాను. అలా కట్ చేసుకున్నప్పుడు మనము ఇలా డీప్ ఫ్రై చేసుకున్నప్పుడు పీస్ అనేది చాలా సాఫ్ట్‌గా ఉంటుంది. సో, నచ్చిందా? అయితే నా వీడియోకి ఒక లైక్ చేయండి. మీరు నా ఛానెల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు యూజ్‌ఫుల్ అని అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్‌కి షేర్ చేయండి. ఇలాగే మీ పిల్లలకు కూడా ట్రై చేసి పెట్టి వాళ్ళకి నచ్చిందో లేదో తెలుసుకొని నాకు కామెంట్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్. కీప్ వాచింగ్.